హలో, మీరు తమ్నైల్‌లో చూసుంటే మీకు అర్థమైంది కదా! అసలు ఏంటి అనేది. హార్ట్ సర్జరీ ఎందుకయింది? దేనికయింది? అసలు మనం ప్రెగ్నెన్సీలో చేసే తప్పుల వల్ల కూడా అండ్ ఆఫ్టర్ డెలివరీ మనం కనుక్కోవడం పోవడం వల్ల అండ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అసలు హార్ట్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకెన్ని డబ్బులైనయి, మేము ఏ హాస్పిటల్‌కి తిరిగాము, మాకెన్ని నెలలు పట్టింది అసలు తెలుసుకోవడానికి, అసలు పుట్టిన తర్వాత ఏ డాక్టర్ చెప్పలేదా, అసలు చెప్పారా, అసలు ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. అసలు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు తెలిసిందా తెలియలేదా అనేది ప్రతిదీ, అసలు మాకు ఎన్ని లక్షలైంది అనేది కూడా నేను చెప్తానన్నమాట. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు, డెలివరీ అయ్యేవాళ్ళు, ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్న వాళ్ళు, అవ్వబోతున్న వాళ్ళు, ఇవన్నీ ఖచ్చితంగా వింటే మీకు క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. అసలు ఫస్ట్ అయితే ఇంకా వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోద్దాం. అసలు ఏంటి అంటే, నా ఫస్ట్ పాపకి సెకండ్ పాపకి 1 ఇయర్ అనమాట గ్యాప్. ఈ ఫస్ట్ పాప బర్త్డేకి నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. కానీ ఖచ్చితంగా డాక్టర్ చెప్పింది ఏంటంటే, డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఫస్ట్ బేబీకి మనం ఏంటంటే తొందరగా అంటే మనకి చాలా శక్తి ఉంటుంది. మనం పెళ్ళైన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మన 20 ఇయర్స్లో ఉండే మన శక్తి అంతా మన ఫస్ట్ బేబీకి మంచిగా అందిద్ది అనమాట. ఈ సెకండ్ బేబీకి ఏంటి అంటే, మనం గ్యాప్ తీసుకోకుండా డెలివరీ అవ్వడం వల్ల, ప్రెగ్నెన్సీ అవడం వల్ల ఈ శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ తక్కువలో మళ్ళీ మనం ఫస్ట్ పాపని చాలా కేర్గా చూసుకుంటూ ఈ బేబీని చూసుకోకపోవడం వల్ల, ఇంట్లో పనుల వల్ల కూడా, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ హార్ట్ డిసీజ్ అనేది ఖచ్చితంగా వస్తుందంట. ఒకటి అది కూడా ఒక పాయింట్ అంట. లేదు అంటే ఫ్యామిలీ పరంగా, అంటే ఫ్యామిలీ జీన్స్ అంటే ఇంట్లో ఎవరికైనా ఉన్నా వస్తుందంట. 3 వచ్చేసి మనం ఏంటి అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా వస్తుంది కదా, ఒకవేళ లేకపోయినా రావచ్చు అంట. లేకపోయినా కూడా ఈ డిసీజ్ అనేది, ఈ హార్ట్ ప్రాబ్లం అనేది పెద్దవాళ్ళకన్నా ఇప్పుడు చిన్న పిల్లలకి అనేది ఎక్కువగా వస్తుందంట. హార్ట్ ప్రాబ్లం అనేది అంటే ఎవరికి లేకపోయినా కూడా అనేది కూడా వస్తుందంట. ఇప్పుడు 100లో ఒకరికి ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం అనేది అయితే ఉంటుందంట అని డాక్టర్ చెప్పారనమాట. మాది ఎలాంటి మేనరికము కాదు, దూర చుట్టమే. అలా అని మా ఇంట్లో ఎవ్వరికి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు. లేకపోయినా మా పాపకైతే వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే, నా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే, నా ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి గ్యాప్ లేకపోవడం వల్ల, ఈ ఫస్ట్ బేబీని నేను చూసుకొని ఈ సెకండ్ బేబీని మంచిగా కేర్ తీసుకోవడం వల్ల, నేను తినక ఫుడ్డు అనేసి టైంకి మెడిసిన్ వేసుకోకుండా నేను ఇలా మిస్టేక్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. కానీ దేవుడి దయ, అది మంచిగానే తెలుసుకున్నాను అనుకుంటున్నాను. నేను చాలా ఫేస్ చేశాను. అసలు ఆ అమ్మ అయిన తర్వాత ఒక బేబీకి ఇలా అయింది అంటే, హార్ట్ ప్రాబ్లం అంటే అది చిన్న విషయం కాదు. అసలు చిన్న విషయం కాదు. నేను ఎక్కడా వినలేదు, ఎవరికి వచ్చింది చూడలేదు. అసలు ఏంటి అనేది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ లేదు. నా బేబీకే వచ్చిందా అనేసి నేను చాలా బాధపడిపోయాను, చాలా ఏడ్చాను, కుమిలిపోయాను. అసలు ఆ టైంలో ఎవరికి చెప్పుకోలేని బాధ. అప్పుడు అలా అనమాట. నేనైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పుకుందాం. నేనైతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. 3rd మంత్ స్కానింగ్ ఉంటుంది, వెళ్ళాను. హార్ట్ బీట్ బాగుందని చెప్పారు. 4th మంత్లో డబుల్ మార్క్ టెస్ట్ అని ఉంటుంది. నాకు ఫస్ట్ బేబీకి డబుల్ మార్క్ టెస్ట్ ఏం చేయాలి, సెకండ్ బేబీకి అప్పటి నుంచి ఇది అనేది డబుల్ మార్క్ టెస్ట్ అనేది వచ్చిందంట. ఈ సెకండ్ బేబీకి నాకు చేశారనమాట, డబుల్ మార్క్ టెస్ట్ చేసినప్పుడు అంతా అది కూడా బాగుంది, నార్మల్ అని చెప్పారు. 6 మంత్స్లో టీఫా స్కాన్ వచ్చింది. టీఫా స్కాన్ చేశారు. టీఫా స్కాన్లో కూడా కోవిడ్ టైం, సెకండ్ వే అనమాట. ఆ సెకండ్ వే టైంలో కూడా ఏంటి అంటే, వాళ్ళు ఇది కూడా నేను చెప్తున్నానండి. ఖచ్చితంగా చూస్తే హార్ట్లో హోల్ ఉందనేది అబ్జర్వ్ చేస్తే కనిపించేవి కొన్ని ఉంటాయంట, అసలు కనిపించనివి కొన్ని ఉంటాయంట. హార్ట్లో హోల్స్ అనేది ఒక బెలూన్లో సూది పెట్టి గుచ్చితే మనకి ఎక్కడైనా కనపడుతుంది అంటే అసలు కనపడదు కదా, అలానే కొన్ని ఉంటాయంట. అది పుట్టిన తర్వాత కనిపిస్తాయి. కొన్ని ప్రెగ్నెన్సీలోనే హోల్స్ అనేవి కనిపిస్తాయి. కొంతమందికి పుట్టిన తర్వాత బూడిపోతే, కొంతమందికి పెరుగుతూ ఉంటాయంట. ఇలా కూడా ఉంటుందంట.
అని డాక్టర్ అయితే నాకు చెప్పారనమాట. నా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కనిపించలేదు అనుకుంటున్నాను, లేదా కోవిడ్ టైంలో వాళ్ళు నన్ను తొందరగా అంటే స్పీడ్గా చూసారనమాట. స్కానింగ్ నాకు ఎప్పుడు విజయవాడ ఏబీసీ స్కాన్లో చేస్తారు, కానీ మేడం ఏంటంటే అక్కడ కరోనా పేషెంట్స్ ఉన్నారని చెప్పి స్టార్ స్కానింగ్ అనే హాస్పిటల్కి రాసింది. అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను. వెంటనే ఒక 5-10 మినిట్స్లో నాకు చెకప్ చేసేసారు, బయటకు పంపించేశారు. ఆ స్కానింగ్ నేను డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకున్నాను, అంతా నార్మల్ అని చెప్పారు. నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. ఈ హార్ట్ ప్రాబ్లం అనేది అసలు నాకు తెలియదు కదండి. బేబీ పుట్టింది. బేబీ 9th మంత్లో కూడా, ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు బేబీ అనేది సరిగ్గా లేదు, అంటే సరిగ్గా లేవన్నమాట. నాకు ఫస్ట్ బేబీ 3.5 kgs పుట్టింది. సెకండ్ బేబీ కూడా 225 గ్రామ్స్ ఉందంటే 3.5 ఉందన్నమాట. అప్పుడు కూడా బాగానే ఉంది. కానీ నాకు 39-40 వీక్స్లో జరిగింది పెద్ద పాపకి. సెకండ్ పాపకి అలా జరగలేదు, 37 వీక్స్లోనే జరిగింది. ఎందుకంటే బేబీ తిరగలేదు, ఉమ్మనీరు లేదు, తొందరగా చేసేయాలి అనేసి సడన్గా చెప్పారు. నేను అప్పుడు కూడా సిద్ధమైపోయాను. నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి తెలియదు కదండి. డాక్టర్స్ చెప్తే అది అని చెప్పేసి చేసేసి డెలివరీ అవ్వాలంటే డెలివరీ అయిపోయాను అనమాట. అయిపోయిన తర్వాత నాకు పాపకి 3 మంత్స్కి, 6 మంత్స్కి, 9 మంత్స్కి ఇట్లా 3 మంత్స్కి ఒక గ్యాప్ అనేది, ఫీవర్, కఫ్, కోల్డ్ ఇవన్నీ వచ్చాయన్నమాట. మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, వాళ్ళు బాగానే ఉందని చెప్పారు. ఇది కూడా ఒక టాలెంట్ ఉండాలండి డాక్టర్స్ కనుక్కోవడం. అంటే హార్ట్ బీట్లో కొన్ని ఉంటాయంట, అవి కనుక్కొని క్యాచ్ చేసిన వాళ్ళే నిజంగా హార్ట్ గురించి తెలిసి చెప్పిన వాళ్ళే నిజంగా దేవుళ్ళండి. మేము ప్రతి హాస్పిటల్కి వెళ్తున్నాము, 3 మంత్స్కి, 6 మంత్స్కి సీజన్ వల్ల వస్తుంది అని చెప్తున్నారే తప్ప పలానా ప్రాబ్లం ఉందని అయితే మాకు ఏ డాక్టర్ అంటే ఏ డాక్టర్ కాదు, మేము ఒకే డాక్టర్కి వెళ్ళిన డాక్టర్కి అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే మా అమ్మ వాళ్ళకి తెలుసు అనమాట, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా ఏంటనే చెప్తారో హాస్పిటల్కి వెళ్తాం. మనం పుట్టిన పెరిగిన దగ్గర హాస్పిటల్ గురించి మనకు తెలుసు. కానీ వేరే ఊరు, మా హస్బెండ్ జాబ్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తే మనకి ఏ డాక్టర్ ఎలా చూస్తారు ఏంటనే తెలియదు. మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం, లేదా పక్కన వాళ్ళ ఓనర్స్ని అడుగుతాం. వాళ్ళు ఏ డాక్టర్ దగ్గర చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చూపిస్తాం. వాళ్ళు ఏది చెప్తే అది సీజన్ అమ్మా, ఫీవర్, వాటర్ చేంజ్, ఇట్లా అని చెప్తుంటే మనం అలానే అనుకుంటాము. కానీ 9 మంత్స్ అయిపోయి 1 year బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలానే వస్తే బర్త్డే జరిగింది కదా, డిస్టర్బ్ అయి ఉంటుంది, అంటే ఈ ఫీవర్ ఇలా వచ్చి ఉంటుంది అనుకున్నాం. బట్ తగ్గట్లేదని చెప్పి మేము వెళ్ళిన హాస్పిటల్కి వద్దు, వేరే హాస్పిటల్కి నిజంగా దేవుడి దయ వల్ల అండి. ఆ రోజు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పేసి వద్దు, బయటకు వచ్చి ఎందుకు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తున్నాము, తగ్గట్లేదు కదా, ఇంకేమన్నా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి బయటకు వచ్చి వేరే వాళ్ళని అడుగుతున్నాం అనమాట. మాకు తెలియదు కదా. అక్కడ అడిగితే లేదు, బ్రహ్మ హాస్పిటల్లో బాగా చూస్తారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారనమాట. నాయుడుపేట బ్రహ్మ హాస్పిటల్లో. ఆయన నిజంగా అండి, పాప ఆయన చెకప్ చేస్తారు కదా, స్టెతస్కోప్ పెట్టి చేసినప్పుడు ఆయనకి శబ్దంలోనే అర్థమైపోయినట్టుంది. ఏమన్నాడు అంటే, లేదమ్మా ఈ అమ్మాయికి చాలా ప్రాబ్లం ఉంది హార్ట్లో ఏదో అన్నారు. మేము నిజంగా ఆయన తిట్టుకున్నాం బయటకు వచ్చి, ఏంటి ఇంత పుట్టినప్పుడు చెప్పలేదు, ప్రెగ్నెన్సీలో చెప్పలేదు, ఇన్నిసార్లు హాస్పిటల్ తీసుకెళ్ళినా ఏ డాక్టర్ చెప్పలేదు, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు, ఏదో అబద్ధాలు చెప్తున్నట్టున్నాడని నిజంగా మేము ఫ్రాంక్గా అలా అనుకున్నాము. అనుకుంటే ఆయన ఏమన్నాడు అంటే, ఆ సిరప్ ఉంటుందమ్మా, ఆ సిరప్ ఈ అమ్మాయికి అదే ఏడుస్తుంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు, సిరప్ వేస్తాను, పడుకుంటుంది, అప్పుడు మళ్ళీ రాండి, మీ ఇల్లు దగ్గర అయితే వెళ్ళేసి రాండి, లేదు అంటే పడుకున్నాక ఇక్కడే రాండి అన్నాడు. సిరప్ వేసిన తర్వాత ఒక 1/2 అవర్కి అలా పడుకుంది. మళ్ళీ తీసుకుని వెళ్ళాం. ఇమ్మీడియట్గా ఈ అమ్మాయికి హార్ట్లో చాలా ప్రాబ్లం ఉంది, మీరు నెల్లూరు కానీ తిరుపతి కానీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హార్ట్కి సంబంధించిన హాస్పిటల్ నేను రాసిస్తాను అని చెప్పారనమాట. లేదు సార్, మాకు విజయవాడలో హాస్పిటల్ అంటే తెలిసిన హాస్పిటల్ ఉంది అండ్ హార్ట్ గురించి ఇలా తెలిసినవి ఉన్నాయి, మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడ మా రిలేటివ్స్ ఎవరు లేరు, మాకు తెలియదు అంటే ఓకే మీ ఇష్టం అని చెప్పేశారు. వచ్చాము. నిజంగా అవునా కాదా అనేసి మేము విజయవాడ రాగానే మణిపాల్ హాస్పిటల్లో మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుందాం అంటే ఆయన 4 days లీవ్ అని చెప్పారనమాట. ఓకే 4 days లీవ్ అన్నారు కదా, అక్కడ వాళ్ళే అన్నారనమాట, ఈ డాక్టర్ అవైలబుల్లో లేరు, మీకు ఇంకేమన్నా డాక్టర్ కావాలంటే మేము చెప్తాము, వాళ్ళు చిల్డ్రన్స్ డాక్టర్స్ చూసి చెప్తారు ప్రతిదీ కూడా అని చెప్పారు. ఓకే అని చెప్పి ఎమర్జెన్సీలో మీకు చూపిస్తామంటే ఓకే అని చెప్పి ఎమర్జెన్సీలో ఉదయ్ కిరణ్ గారు అని డాక్టర్ ఉన్నారనమాట. ఆయన అసలు నిజంగా ఆయన కూడా
చూసి స్కానింగ్ చూపించి స్కానింగ్ తీసి అసలు ఏం ప్రాబ్లం, అసలు ఏమైంది ఏంటి అనేది ప్రతిదీ క్లియర్గా డ్రాయింగ్ హార్ట్ వేసి మాకు ప్రతిదీ చెప్పారనమాట. చెప్పినప్పుడు ఇంకా ఏడుపు. ఒక ఓపు ఫస్ట్ ఆయన చెప్పాడు కదా అది అబద్ధం అవ్వాలి అని ఎంతైతే అనుకున్నామో, సెకండ్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది నిజమే అని మాకు తెలిసినప్పుడు చాలా ఏడ్చాను అనమాట. చాలా అంటే ఆ టైంలో ఆ ఏడుపు అసలు కంట్రోల్ అయ్యేది కాదు. అండ్ ఈ పార్ట్ అనేది ఇంతతో ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్ చాలా మీకు చెప్పాలంటే చాలా ఉందండి. మీకు ఒకే వీడియోలో నేను చెప్పాలన్నా చెప్పలేను అసలు. ఇంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పార్ట్ 2 అనేది నేను మళ్ళీ పెడతాను. బాయ్ బాయ్.